నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం. గ్రూప్స్ పరీక్షల తేదీలు ఖరారు. లోక్సభ ఎన్నికలల్లా బారాసకు ఒక్క సీటు గుట్ట రాదు అంటున్న కోమటిరెడ్డి. ఎవరికి బోనస్ ఇవ్వకుండా ఓటెట్లు అడుగుతారు అంటున్న హరీష్ రావు. ఎన్డీఎస్ఏ కమిటీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. జగన్ విశాఖ విజన్ ప్రకటన మీద షర్మిల సెటైర్. భూ కబ్జా రెడ్డిగా మారిన చెవిరెడ్డి. చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా అంటున్న జయరాం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. సనాతన ధర్మం ఉదయనిధికి హైకోర్టులో ఊరట. ఇక వార్తలలో పోతే రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిండు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికలలో ఏర్పాటు చేసిన మీడియా కాన్ఫరెన్స్ తో రైతులతోటి సీఎం మాట్లాడిండు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హామీ ఇచ్చిండు. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రియల్ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతోటే ప్రభుత్వం ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చిందంట అని చెప్పిండ్రు. మన తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ మధ్యాహ్నం విడుదల చేసింది. 563 ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిండ్రు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తాజాగా వెల్లడించిండ్రు. అట్లనే మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7-8 తేదీలల్లా పరీక్షలు నిర్వహిస్తారు. 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17-18 తేదీలల్లా నిర్వహిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారంట అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు అందిస్తున్నాం. గ్రూప్ 1 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినాం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నామంట అని చెప్పిండు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణం మీద విచారణ వేయిస్తామంటానికి ఇట్లా చెప్పిండు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని పూర్తి చేస్తామంటాను ఇట్లా చెప్పిండ్రు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిండు. తమ ఎంపీలను భాజపా గుంజుకుంటున్నదంట అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలా ఏమున్నది అని ప్రశ్నించిండు. 100 రోజుల పాలన చూసి ఓటేయాలంట అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ మోదీకి లవ్ లెటర్ తప్పితే మీ పాలనలా ఏమున్నది? రేవంత్ రెడ్డి ప్రజలని కాదు కాంగ్రెస్ పార్టీని ఇట్లా మోసం చేస్తున్నాడు. మోదీ మళ్ళీ ప్రధాని అవుతున్నట్లు ఇట్లా మాట్లాడిండు. కాంగ్రెస్ గెలవదంట అని చెప్పకనే చెప్పిండు. గుజరాత్ మోడల్ నిరంకుశం అంట అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇట్లా చెప్పిండు. రేవంత్ మాత్రం గుజరాత్ మోడలే కావాలంటున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉన్నది. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పిండు. ఎవరికి బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎట్లా అడుగుతాడు అంటని ప్రశ్నించిండు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు సమావేశమైండ్రు. ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామంటాని ప్రాథమిక నివేదిక వీలైనంత తొందరగానే ఇవ్వాలంటాని కమిటీని మంత్రి ఉత్తమ్ కోరిండు. నివేదిక ఆధారంగా మరమ్మతులతో పాటు చర్యలు ఇట్లా ఉంటాయంటాని స్పష్టం చేసిండు. మోదీ విధానాల వల్లనే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులలో అవినీతి జరుగుతున్నది. కాళేశ్వరం బారాసకు ఏటీఎంగా మారటానికి మోదీ విధానాలే కారణం. కార్పొరేషన్ల ద్వారా బారాస ప్రభుత్వం 84,000 కోట్ల రుణం తీసుకున్నది. మమ్మల్ని విమర్శించే అర్హత భాజపాకు లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు.
విశాఖ విజన్ పేరుతోటి సీఎం జగన్ చేసిన ప్రకటన మీద ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల స్పందించింది. పరిపాలన రాజధానిలో ఎన్నాళ్ళు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందంట అని ప్రశ్నించింది. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతోటి కొత్త నాటకాలు కాదా అని తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ మేరకు ఆమె చెప్పుకొచ్చింది, పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేసుకం మీ చేతగాని కమిట్మెంట్ ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు పోతున్నాయి. చూస్తూ ఉండడం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ జగన్ నైజం అంటనంటున్నది. 5 ఏళ్ల పాటు ల్యాండ్ షాండ్ వైన్ మైనింగ్ లా అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు అది జాలదనుకుంటా పేదల భూములు లాక్కుంటున్నారంట అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంటుండు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇల్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించిండు. తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసి అర్ధరాత్రి పోయి జేసీబీలతోటి పేదల ఇండ్లు ఊల్చేస్తారా అని మండిపడ్డాడు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూకబ్జా రెడ్డిగా మారిపోయిందంట అని చెప్పిండు. మంత్రి పదవికి రాజీనామా చేసినాకనే ఆయన తెదేపాల చేరినంట అని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నాడు. పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా గానీ ఆయనకు అనవసరం అంట అని వ్యాఖ్యానించిండు. అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా గానీ అది చేస్తా అంట అని చెప్పిండు. అమరావతిలా మీడియాతోని మాట్లాడిండు. గిట్లా చంద్రబాబు 7 నుంచి పోటీ చేయమంటే ఆడికించి చేస్తా, ఆలూరుకు సేవలు అందించిన, ఇప్పుడు గుంతకల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా, ఆ స్థానం మీద కొందరు ఆశలు పెట్టుకోవచ్చు, తాను అందరినీ కలుపుకొని ముందుకు పోతా, రాష్ట్రానికి మంచి జరగాలనంట అని చంద్రబాబు సీఎం కావాలనంట అని ప్రజలు కోరుకుంటున్నారంట అని అంటుండు. తెదేపా అధినేత చంద్రబాబు తోటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యిండు. ఉండవల్లిలా చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. మలి విడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాల మీద దాదాపు 1.5 గంటల పాటు వీళ్ళిద్దరు చర్చించిండ్రు. తెదేపా జనసేన కూటమిలా భాజపా చేరే అంశం మీద గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక త్వరలోనే చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాల మీద నేతలిద్దరు మాట్లాడుకున్నట్లు సమాచారం. డిఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు స్వల్ప ఊరట లభించింది. సనాతన ధర్మం మీద వ్యాఖ్యల వివాదంలా ఆయనతో పాటు ఇంకో 2 నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాల్ చేసుకుంటా దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్లా తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనుకుంటా వ్యాఖ్యలు చేసిండు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకం అంట అని పేర్కొన్నాడు. దీని మీద దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక అప్పటి కార్యక్రమంలో పాల్గొన్న పీకే శేఖర్ బాబు స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన ఎంపీ ఏ రాజా పేర్లను అందులో చేర్చిండ్రు. ఈ విచారణ వేళ కోర్టు మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. అయితే ఇంతవరకు ఆయన దోషిగా తేలలేదంట అని గుర్తు చేసిన న్యాయస్థానం ఆ పిటిషన్ తోసిపుచ్చింది. ఇలాంటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.